అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, మంచిది. థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. యా చెప్పారు ఆల్రెడీ రిలీజ్ డేట్, సేవ్ ద డేట్. అది కూడా దానికంటే ముందు ఏప్రిల్ 11th వచ్చేస్తుంది గీతాంజలి మళ్ళీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా 50వ చిత్రం ఈ సినిమాతో పూర్తి చేసుకున్న ద బ్యూటిఫుల్ అంజలి గారికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కూడా గీతాంజలి ఉంది వేదిక మీద. అంజలి అక్కడ, గీత ఇక్కడ. గీత అంజలి. I love you all. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎనీథింగ్, నేను ఫస్ట్ టైం ఇలాగా బయట నుంచి ఆడియన్స్ తోటి నేను ఫస్ట్ టైం నా మూవీ టీజర్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫీల్, అండ్ మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మీ వైబ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లవ్ యూ టూ. యా, గీతాంజలి ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా ఏంటి? ఏం చెప్పలేదు. సినిమా డెఫినెట్గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11th సర్వ్ చేస్తున్నాము. సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీ బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను. నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్. And my entire team, director Shiva, and editor, music director Chota Garu, Praveen, and everybody, and my co-stars Srinivas Reddy, Rajesh, Satya, Sunil Garu, Ali Garu. మీరు యూ నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్. అదే మా ఇంటెన్షన్. సో అండ్ కావేరిని ప్యాక్ చేసి పంపించేయండి బాబా, టెన్షన్గా ఉంది. ఎంకరేజ్ చేయండి పాపం, టెన్షన్ పడుతుంది తను. అండ్ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇంత స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని ఇంత పెద్దగా కవర్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కోనా గారు నా స్పెషల్ మూవీని ఆయన స్పెషల్ మూవీగా ట్రీట్ చేసి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము 2 days బ్యాక్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాము. అండ్ మేబీ కపుల్ ఆఫ్ డేస్లో అది మేము రిలీజ్ చేస్తున్నాము. అది మిమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది. బికాజ్ సాంగ్ కేమ్ అవుట్ వెరీ నైస్, చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాపీగా బాగుంటుంది. సో మూవీ 11th April థియేటర్స్కి వస్తుంది. అందరూ వెళ్ళి చూడండి, ఇలాగే గట్టిగా అరిచి ఎంజాయ్ చేసి చూడండి. అండ్ మేము థియేటర్ విజిట్కి వచ్చినప్పుడు మేము మీతో మాట్లాడతాం. అండ్ మిగిలిన విషయాలు మనం ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అండ్ ఈరోజు మా టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రవి గారు అండ్ దానయ్య గారు అండ్ శివ నిర్వాణ గారు అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సిట్టింగ్ హియర్. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మనకి Q&A సెషన్ ఉంది, బట్ ఎస్ ఇవాళ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన దానయ్య గారికి, శివ నిర్వాణ గారికి, BVS రవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్ యా ఓకే నిమిషం, మనకి Q&A సెషన్ ఉంది. యా అంజలి గారిని ఇక్కడే ఉండవలసిందిగా, కోనా వెంకట్ గారిని కూడా ఇక్కడ ఉండవలసిందిగా, శివ గారిని ఇక్కడే ఉండవలసిందిగా, శ్రీనివాస్ రెడ్డి గారిని, సత్యం రాజేష్ గారిని, శకల శంకర్ గారిని ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండి. సో విల్ స్టార్ట్ ద Q&A సెషన్. కెన్ యూ చైర్స్ తీసుకోండి. ఇప్పుడు మనకి సన్మానం అంటారా, అందుకే. ఓకే, మనం మీడియా ఇంటరాక్షన్ స్టార్ట్ చేద్దాము. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ అందరూ కూర్చోండి, మీతో కూడా మాట్లాడతారు అంజలి గారు. వెంటనే ఇమ్మీడియట్గా ఓకే అంటారు, వెనకాల మామూలు ఎనర్జీ లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చినట్టున్నారు ప్రశాంతంగా అంజలి గారిని చూడడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఎనర్జీ గాయస్. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలేమో, ఎందుకంటే ఈ హౌస్లో ఇంత ఎనర్జీని అంటే చాలా రేర్గా చూస్తూ ఉంటాం, ఇవాళ అది కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. పర్మనెంట్ గానే కాదు అంటారు, ఇంత
ఓకే సౌండ్ ఆఫ్ మైక్ ఇవ్వండి, మీడియాకి మైక్ ఇవ్వండి. వెజ్ ద అదర్ మైక్. యా, మిగతా వాళ్ళందరినీ కూర్చోండి ప్లీజ్. కూర్చోండమ్మా. ఓకే, హూజ్ ఆస్క్, అడగండి. అంజలి గారు 50 ఫిల్మ్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చాలామంది రైటర్లు లేకపోతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 ఇయర్స్ కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ 50 movies. సారీ 50 మూవీస్ కెరియర్లో 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టెన్లీ గాట్, అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్, ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారా మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ డూయింగ్ నివిన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్ ఈవెన్ ఆఫ్టర్ 50th. I have 56 movies lineup.